ఆ రోజున మాస్టర్ గారి ప్రథమ ఉపన్యాసం విన్నాను. చాలా చక్కగా సమర్పణ బుద్ధి గురించి చెప్తూ చిన్న ఉపన్యాసం ఇచ్చారు. అందులోనూ తన మీదే జోకులు వేసుకుంటూ చెప్పారన్నమాట. కొబ్బరికాయ పచ్చడి ప్రసాదం పచ్చడి అనేది తేడా చెప్పారన్నమాట. భక్తుడు అయినవాడు ఏం చేస్తాడంటే గుడికి కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టి అక్కడ ఒక చెప్ప భగవంతుడికి సమర్పణ చేసి రెండవ చెప్ప ఇంటికి పట్టుకుని పచ్చడి చేసుకుని తింటేట అది ప్రసాదం పచ్చడి అవుతుందట. నాబోటి కృష్ణమాచార్యులు గుడిలో పూజారికి ఇస్తే ఆ ఒక చెప్పు ఉంచేసుకుంటాడేమో అని అనుకుని తానే కొట్టి తానే నైవేద్యం పెట్టేసేసి 2 చెప్పులు సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకొచ్చి ప్రసాదం పచ్చడి చేసి ఉంచాడు. వాడికి మిగిలింది కొబ్బరికాయ పచ్చడి మాత్రమే. ఎందుకంటే సమర్పణ బుద్ధి లేక ప్రసాదం పచ్చడి కాదతంగా వచ్చింది అని మాస్టర్ గారు ఇలా నవ్విస్తూ చెప్తే చాలా ఆకర్షణీయంగాను బాగా అది కొబ్బరి చిప్ప ఇవ్వడం అనేది సమర్పణ బుద్ధి ఉంటేనే ప్రసాదం అనేది భగవంతుడి దగ్గర నుంచి లభిస్తుంది అని చెప్పడం అన్నమాట.